కూటమి ప్రభుత్వం గెలవడానికి అసలు కారణాలు ఏమంటారు మీరు? ఎందుకంటే కూటమి ప్రభుత్వం గెలిచిందిరా అని అంటే కనుక ఇదే ప్రధానమైన కారణం. ఈ రకంగా మీరు గెలిచారు. కానీ 2029లో ఎన్నికలు వచ్చినప్పుడు మరలా మీరు గెలవాలంటే ఇప్పుడు చేస్తున్న పనులు కరెక్ట్ కాదు, మీరు ఈ పనులు చేయొద్దు అని ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆయన తొలి పలుకుల్లో కొన్ని మాటలైతే చెప్పాడండి. కాబట్టి ఎందుకని భయం పట్టుకుంది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి అనేది నాకు అర్థం కాలేదు. కానీ మొత్తానికి కూటమి గెలుపుకైతే కారణం ఏంటో చెప్పాడు. అలాగే 2029లో ఎందుకు ఓడిపోతుంది ఒకవేళ ఓడిపోవాల్సి వస్తే అనే దాని గురించి కూడా ఒక వివరణ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు చేస్తున్న పరిపాలన మరి రాధాకృష్ణ గారికి నచ్చలేదేంటో తెలియదు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్న పరిపాలన ఏదైతే ఉందో సేమ్ ఇదే రకంగా మీరు 2019 ఎన్నికలకు ముందు మీరు ఇదే రకంగా పరిపాలించారు. కాబట్టి అదే వాసన మళ్ళీ వస్తుంది. కాబట్టి మీ తీరుతెన్నులు మారకపోతే కనుక మరలా 2029 ఎన్నికల్లో గెలవడం కష్టం. ఇప్పుడంటే ఏదో 2024 ఎన్నికల్లో మీరు ఎలా గెలిచారంటే మీరు ఒకటి కాదు రెండు కాదు 10 ఏళ్ళ పట్టుమని 10 ఏళ్ళు కూడా రాజకీయ అనుభవం లేని జగన్ గారి చేతిలో పట్టుమని 10 ఏళ్ళు కూడా రాజకీయ అనుభవం లేని జగన్ గారి చేతిలో గెలవడం కోసం మీరు వేయాల్సిన ఎత్తులు లేదు, మీరు వేసిన కుయుక్తులు మొత్తం శతవిధాల అన్ని రకాల ప్రయత్నాలు అయితే కనుక చేశారాయే. కాబట్టి పట్టుమని 10 ఏళ్ళు లేని రాజకీయ అనుభవం లేని జగన్ గారికి గెలవడానికి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న మీరే ఎన్ని తిప్పలపడ్డారు కదా. కాబట్టి మీ గెలుపుకి ఒక రకం కాదు, చాలామంది వ్యూహకర్తలు పనిచేశారు. కాబట్టి చాలా రకాలుగా ఎన్ని స్ట్రాటజీలు వేయాలో అన్నీ వేశారు. ఇలా గెలుచడం ఈ మాత్రం గెలుపు కోసం ఇన్ని తిప్పలు పడితే సేమ్ మీరు 2019 ముందు ఏదైతే రాజకీయంలో మీ ప్రభుత్వంలో ఏదైతే చేశారో ఇప్పుడు కొత్తగా వచ్చిన వాటి గురించి మాట్లాడుతున్నారు. ఏఐ ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారో లేకపోతే సమీక్ష సమావేశాలు అన్నారో ఇలా చాలా అయితే చెప్పుకొస్తున్నారు. ఇవన్నీ కాదు, తేడా వస్తే మళ్ళీ బోర్ల పడతారు అని కొన్ని హెచ్చరికలు జారీ చేశాడైనా. అంటే లోపల అంటే జరుగుతున్న తీరుతెన్నుల గురించి ఒక రకమైన విశ్లేషణ అయితే చేశాడు. కాబట్టి ఎలా గెలిచారు 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఎలా గెలిచిందంటే ఈ వ్యూహకర్తలే ప్రధానంగా కూటమిని గెలిపించారు. టీడీపీ గెలిచిందన్నా జనసేన గెలిచిందన్న దానికి కారణం ఈ ముగ్గురే. ఎవరా ముగ్గురు అంటే కనుక ఆల్రెడీ మన తమిళ చూసిన వాళ్ళు తెలిసి ఉంటుంది. ముగ్గురు వాళ్ళు గెలిచారు. ఒకటి రాబిన్ శర్మ, అలాగే 2 సునీల్ కనుగోలు, అలాగే ప్రశాంత్ కిషోర్. ఇలాగ వీళ్ళ వల్లే మీరు గెలవడం. కాబట్టి వీళ్ళ చెప్పినటువంటి ఏదైతే వ్యూహాలు రచించారో ఆ వ్యూహాల మీదే మరి గెలిచారు. కాబట్టి 2029 ఎన్నికల్లో అలా జరగకపోవచ్చు, మీ వ్యూహాలు ఫలించకపోవచ్చు, వాళ్ళ వైపు ఉండవచ్చు వీళ్ళు. కాబట్టి ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఈ పరిపాలన ఎలా కాదు, ఇది పరిపాలన విధానం ఇది కాదు. కాబట్టి మీరు ఇవన్నీ వదిలేయండి. హ్యాపీ సండే అని లేకపోతే స్వచ్ఛ భారత్ అని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని ఇలాంటివన్నీ మనకు వద్దు. మీరు పరిపాలన విధానాన్ని మార్చాలి. లేకపోతే ఎలాంటి వ్యూహకర్తలు ఎవరో రాబిన్ శర్మ లాంటి, అలాగే సునీల్ కనుగోలు, అలాగే ప్రశాంత్ కిషోర్ మరమ ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా చాలా ఇబ్బందులు పడతారో వీళ్ళనే మళ్ళీ మీరు అప్రోచ్ అయినా సరే మీ వల్ల కాదు అనేది కొన్ని హెచ్చరికలు జారీ చేశాడు. కొన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టమని చెప్పాడు. అలాగే పరిపాలన తీరుతెన్నులో కొన్ని విధాల గురించి మాట్లాడాడు. మొత్తానికి ఒక ఫ్యూచర్ అయితే కనబడుతుందేమో ఏబిఎన్ రాధాకృష్ణ గారికి అనేది నాకు అయితే అనిపించింది. కాబట్టి ఒకసారి చూద్దాం. అసలు రాబిన్ శర్మ అంటే చాలామందికి ఆంధ్రప్రదేశ్లో తెలియదు. ఇది వాస్తవం. ఎందుకంటే రాబిన్ శర్మ చేసినటువంటి అంటే కూటమి ప్రభుత్వానికి గెలవడానికి రాబిన్ శర్మ చేయనటువంటి ప్రయత్నం లేదు. అన్ని ప్రయత్నాలు చేశాడు ఆయన. ఆఖరికి ఏదైనా ఒక ప్రచార నిమిత్తం ఒక పథకం క్రియేట్ చేయడం కానీ లేదా ఏదైనా ఏది క్రియేట్ చేయాలని సార్ రాబిన్ శర్మ మార్కు లేకుండా అయితే జరగల. 2024 ఎన్నికల్లో గెలిచారంటే దానికి 70% ఎఫర్ట్ పెట్టాడని చెప్పొచ్చు. ఈ రాబిన్ శర్మ ఎవరో మీకు తెలుసు, కొంతమంది తెలుసు, చాలామంది తెలియపోవచ్చు. ఉదాహరణకు ఒక మాట చెప్తా. రాబిన్ శర్మ క్రియేట్ చేసిన కొన్ని వాటి గురించి ఏం కర్మరా బాబు రాష్ట్రానికి అనే ఒక ఉద్యమం లాంటిది క్రియేట్ చేశాడు. ఏం కర్మరా బాబు ఈ రాష్ట్రానికి జగన్ గెలుపు అనే దాని మీద. అంతేకాదు బాదుడు తర్వాత ఏదైతే యువగళం మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చింది ఈ పాదయాత్ర, లోకేష్ గారి పాదయాత్ర. యువగళం పాదయాత్ర ఏదైతే ఉందో దానికి వ్యూహకర్త కూడా ఈ రాబిన్ శర్మే. అర్థమైంది కదా. ఇలాంటివన్నీ క్రియేట్ చేసినటువంటి రాబిన్ శర్మ ఈయన వ్యూహకర్తగా ఉన్నాడు. అలాగే ఈయన వ్యూహకర్తగా ఉండగా ఈయన వ్యూహాలు ఫలిస్తాయో లేదో అని డౌట్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరలా ప్రశాంత్ కిషోర్ని మళ్ళీ డీల్ కుదిరించుకోవడం, ప్రశాంత్ కిషోర్ గారితో మాట్లాడడం, అతనితో మాట్లాడి అతని వ్యూహాలు కూడా ఆంధ్రప్రదేశ్లో రచింప చేయటం. వీళ్ళు చాలదు అన్నట్టు మరి సునీల్ కనుగోలు అని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడది కర్ణాటక ఎన్నికల్లో అప్రతిహతంగా గెలిచిందంటే ఈ సునీల్ కనుగోలు అనే వ్యూహకర్త వల్లనే. కాబట్టి ఈ వ్యూహకర్త
రచించిన వ్యూహాల వల్ల కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం అయితే జరిగింది. కాబట్టి ఇతను కూడా కాంటాక్ట్ అయ్యి ఇతను ఏదైతే చెప్పాడో అవి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంటేషన్ చేశారు అని కొన్ని వాదనలు అయితే ఉన్నాయి. అంటే నిజంగా సునీల్ కనుగోలుని కలిశారా లేదా, లేదా ఆయన చెప్పిన ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో పాటించారా లేదా, ఇవన్నీ జరిగినాయి లేదా అనేది ఒక ఎత్తు అయితే కనుక ఎక్కువగా మాత్రం క్రెడిట్ అంతా రాబిన్ శర్మకే ఇచ్చారు కూటమి ప్రభుత్వం. పీకే ప్రశాంత్ కిషోర్ని కూడా కొద్దిసేపు పక్కన పెట్టినట్టే. ఎందుకంటే సీట్ల పంపకంలో ఏదైతే జనసేనకి 21 సీట్లు మించవద్దు, ఎక్కడెక్కడ ఎవరెవరికి సీట్లు ఇవ్వాలి, సిట్టింగ్ సీట్లు ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఎవరికి సీట్ ఇస్తే ఎక్కడ గెలుస్తారు, గెలవని సీట్లు అయ్యి గెలవని సిట్టింగ్ స్థానాలు అయ్యి అక్కడి నుంచి అభ్యర్థులు మార్పులు చేర్పులు కాడించి ఇలా ఒకటి కాదండి. మ్యాక్సిమం ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూటమి ఆంధ్రప్రదేశ్లో గెలిచిన వాళ్ళందరిలో కూడా ఎక్కువగా కొత్త ముఖాలే ఉన్నాయి. ఆ కొత్త ముఖాలందరికీ కూడా కొత్త వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు గెలిచినా ఎంపీలుగా గెలిచినా మొత్తం కొత్త వాళ్ళందరూ కూడా ఎలా వచ్చారంటే కనుక ఈ రాబిన్ శర్మ ఏదైతే కొన్ని వ్యూహాలు రచించాడో ఆ వ్యూహాల భాగంగానే వాళ్ళకి సీట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి యువగళం పాదయాత్ర ఏదైతే వ్యూహకర్త రాబిన్ శర్మ క్రియేట్ చేశాడో దాని ద్వారా రాజకీయ మొత్తం ముఖ చిత్రమే మారింది. కాబట్టి ఇలాంటి వాళ్ళని పెట్టుకుని రాబిన్ శర్మ లాంటి వాళ్ళని, అలాగే ఈయన చేసిన ఇంకా చాలా ఉన్నాయి. ఎలాగంటే సునీల్ కనుగోలు ఏదైతే ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో సక్సెస్ అయినటువంటి రాబిన్ శర్మ, అలాగే ఏదైతే ఇంకా చాలా ఉన్నాయండి, ఒకటి కాదు రెండు కాదు. కాబట్టి ఏదేమైనా 10 ఏళ్ల అనుభవం లేని జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ముగ్గురు వ్యూహకర్తలు ఖచ్చితంగా అక్కడ పోటీ పడి మరి కానీ వాళ్ళ వ్యూహాలు అన్నీ రచిస్తే కానీ గెలవడం కష్టమైంది. కాబట్టి ఇక మీదట అంటే 2029 ఎన్నికల్లో సేమ్ ఇదే జరిగితే కనుక ఒకవేళ వీళ్ళ వ్యూహాలు ఫలించవు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఏం ఎత్తులేస్తారో ఏం ఎత్తులేశారు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టి ఈసారి వీళ్ళ వేయబోయే ఎత్తులకి పై ఎత్తులు వేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వీళ్ళ వ్యూహాలు ఇక మీదట ఫలించవు. ఎలాగైతే 2019లో జగన్ గారు కూడా ఏదైతే ప్రశాంత్ కిషోర్ గారిని ఆయన ఆలోచనలు తీసుకున్నాడో ఆయన వ్యూహకర్తగా ఎంచుకున్నాడో తర్వాత మరలా 2024లో అదే ప్రశాంత్ కిషోర్ చెప్పినా ఎవరు చెప్పినా ఐపాక్ టీం ఏదైతే ఎన్ని వ్యూహాలు రచించినా సరే బోల్తా పడ్డది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఐపాక్ టీం ఎన్ని రచనలు రచించినా సరే ఏం కాల, మొత్తానికి ఏదైతే ఓటమి పాలైంది. కాబట్టి అలాగే ఈసారి కూడా 2029 ఎన్నికల్లో ముగ్గురు వ్యూహకర్తలు కలిసి వచ్చి ఈ ముగ్గురు పార్టీలు కలిసి వచ్చినా సరే ఒకవేళ బోర్లా పడవచ్చేమో. ఎందుకని మీరు ఏదైతే రాజకీయ పరిపాలన చేస్తున్నారో ఏంటి సోషల్ గవర్నెన్స్ అంటున్నారో లేకపోతే కొద్దిసేపు ఏమో ఏదైతే మీరు చెప్తున్నారో ఇవన్నీ కూడా పిలుపులకే బాగుంటాయి, పదాలకే బాగుంటాయి, పలకడానికే బాగుంటాయి. ప్రజలకు కావాల్సింది ముందు పథకాలు. కాబట్టి ఆ పథకాల విషయంలో తప్పు చేస్తున్నారు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, కాబట్టి వాటి విషయంలో తప్పు చేస్తున్నారు. ఎవరికి కావాలండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతేనేమో కూర్చోబెట్టి సమీక్ష సమావేశాలు గంటల తరబడి అవి ఎవరికి అవసరంలా, అవి అవసరం లేదు అసలు. కాబట్టి ప్రజలకు కావాల్సిందేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళకపోవడం వల్ల తీవ్ర ఏదైతే భారీ మూల్యం చెల్లించుకున్నదో 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మీరు కూడా అని హెచ్చరిస్తున్నాడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు. కాబట్టి ఆయన హెచ్చరికల వెనక ఉన్న ఆ రహస్యం కూడా ఆ రహస్యం ఏంటి, ఆ రాజకోట రహస్యం ఏంటి ఖచ్చితంగా తెలియాలంటే కనుక దాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే కానీ అర్థం కాదు. కాబట్టి బాబు మీరు ఆల్రెడీ మేము గెలిచేసాం, ఆల్రెడీ మీరు గెలుపుకి అసలు మీరు ఎలా గెలిచారేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అని చెప్తున్నాడు వాళ్ళకి. మీరు గెలవడం అంటే సాదాసీదంగా ఏం గల్లా తల్లకిందులుగా తపస్సు చేశారు. మీరు తల్లకిందులుగా తపస్సు చేసి ఒకటి కాదు రెండు కాదు మూడు ప్రధాన పార్టీలు 3 పార్టీలు ఏకమై ఏంటి మీరు గెలిచారు. అంతేకాదు 3 పార్టీలు ఏకమై ముగ్గురు వ్యూహకర్తల్ని వేరే వేరే స్టేట్ల నుంచి అంతకుముందు వ్యూహకర్తని అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ని పెట్టుకుంటే బీహార్ దొంగల ముఠాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ గెలవడానికి ప్రయత్నం చేస్తాడని అన్నారు. అంతసేపు లేదు, మనమే వెళ్ళి మళ్ళీ ప్రశాంత్ కిషోర్ గారిని ఆహ్వానించడం జరిగింది. రీసెంట్గా కూడా నారా లోకేష్ గారు జస్ట్ 2 రోజుల కిందట కూడా నారా లోకేష్ గారు ప్రశాంత్ కిషోర్ గారిని కలవడం జరిగింది. దాని గురించి కూడా ఈ రాధాకృష్ణ గారు ఆయన తొలి పలుకుల్లో దాన్ని వివరించడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, దాని గురించి ఎత్తుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఇప్పటికి ఇంచుమించుగా 8 నెలల పరిపాలన కంప్లీట్ అయింది. ఏం చేసామరా అని 8 నెలలు వెనక్కి తిరిగి చూస్తే కనుక ఏముందో చెప్పండి, మీరు టక్కుని చెప్పండి 8 నెలలు ఏం చేశామని. కాబట్టి చెప్పలేము. కాబట్టి ఏంటంటే కనుక ఈ సంస్కరణలో సిద్ధాంతాలు ఇవన్నీ పేరుకి ప్రతిపాదనలకు బాగుంటాయి, కానీ చేసిన పని ఏంటి అనేది చూడాలి ఖచ్చితంగా. కాబట్టి చూస్తారు ప్రజలు. కాబట్టి ఇదే రకంగా కొనసాగితే కనుక పరిపాలన చాలా కష్టం అవుతుంది 2029 ఎన్నికల్లో, లేదా 2029లో రావచ్చు, ఏదైనా మధ్యంతర ఎన్నికలు కానీ ముందస్తు ఎన్నికలు కానీ జరిగితే కనుక ఇక చెప్పుకోని అవసరం లేదు, ఇక మొత్తం మారిపోద్ది అంతే తేడా వస్తే. ఇది ఆయన హెచ్చరించాలనుకున్న మాటలు. కాబట్టి నిజంగా వాస్తవం కూడా ఈ రాబిన్ శర్మ అనే వ్యక్తే
కూటమి ఎన్నికల్ని మొత్తం ఆ ముఖ చిత్రాన్ని మార్చాడని చెప్తాను నేను. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఏదైతే పథకాలు కానీ, వాళ్ళకు చేయాల్సినటువంటి ధర్నాలు కానీ, వాళ్ళు చేయాల్సిన బంధువులు కానీ మొత్తం మ్యాక్సిమం అన్నీ కూడా అతనే దగ్గరుండి కర్త కర్మ క్రియ తానై వహించాడు 100%. అందుకే కూటమి విజయానికి వీళ్ళ ముగ్గురు ఒక రకంగా కారణమే అనేది చెప్పొచ్చు. వీళ్ళ ముగ్గురులో మరీ ముఖ్యంగా రాబిన్ శర్మ 100% క్రెడిట్ ఇవ్వచ్చు దాంట్లో. కాబట్టి రానున్న ఎన్నికలు అలా జరగవు. రాబిన్ శర్మ ఏం చేస్తాడో జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ తెలుసు. ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తాడో జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ తెలుసు. సునీల్ కనుగోలు గారు వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి అతను ఏం చేస్తాడో తెలుసు. కాబట్టి మీరేసే ఎత్తులకి పై ఎత్తులు వేస్తాడు. కాబట్టి ఈసారి గెలుపు అంత సాధ్యం కాదు, మీరు ఎలాగే ఉంటే కనుక కష్టం అని ఒక ముక్కలో తెగేసి చెప్పాడండి. అది ఆయన ఉద్దేశం. మన ఉద్దేశం కూడా అదే, మన అభిప్రాయం కూడా అదే. చూస్తున్నా మీరు అందరూ కూడా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు మర్చిపోదు పక్కాగా లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్ కూడా, ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.